తరచూ గ్యాస్ రావడము అంటే జనరల్గా గ్యాస్ అని దేన్ని అంటారు అంటే ఛాతీలో మంటని గ్యాస్ అనడము, ఇక్కడ పై భాగంలో కడుపంతా టైట్ అయిపోయి మంటలాగా ఉండడాన్ని గ్యాస్ అంటారు. తేపులు ఎక్కువ రావడాన్ని కూడా గ్యాస్ అని అంటారు. ఎక్కువ గ్యాస్ రావడం అనేది నార్మల్ విషయం అయితే కాదు. కొంతమంది గ్యాస్ వచ్చేస్తే అంటే తేపులు బాగా వస్తేనే డైజెషన్ అవుతుంది అని నమ్మి తేపులు రావట్లేదు అనే కంప్లైంట్స్తో కూడా వస్తారు. కానీ ఈ తేపులు ఎక్కువ రావడం అనేది మంచి విషయం ఏం కాదు. తేపులు ఎక్కువ రావడము అంటే గ్యాస్ కింది వైపు వెళ్ళట్లేదు, రివర్స్ పై వైపు వస్తుంది అని. మనం తిన్న ఫుడ్ కానీ, మన గ్యాస్ కానీ, మనం తాగే లిక్విడ్స్ కానీ ఇవన్నీ కింది వైపు వెళ్ళాలి. అంటే మన నోట్లోంచి తింటే ఫస్ట్ ఫుడ్ పైప్, నెక్స్ట్ స్టమక్, నెక్స్ట్ ఇంటెస్టైన్స్, చిన్న పేగు, పెద్ద పేగులోంచి కింది వైపు వెళ్ళి మోషన్ ద్వారా బయటకు రావాలి. రివర్స్ రావడం అనేది నార్మల్ కాదు. రివర్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఒకవేళ స్టమక్ యొక్క కదలిక, కడుపు కదలిక సరిగ్గా లేదు, గ్యాస్ట్రోపారెసిస్ అంటారు. జనరల్గా డయాబెటీస్ పేషెంట్స్లో చూస్తాము. సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉన్న పేషెంట్స్లో, లేదా రిఫ్లక్స్ ప్రాబ్లం అంటే ఈ స్టమక్కి, ఈ ఫుడ్ పైప్కి, కడుపుకి ఉన్న మధ్య వాల్వ్ కొద్దిగా లూజ్ అయితే అంటే హైటల్ హర్నియా పేషెంట్స్లో ఈ గ్యాస్ వాపస్ వస్తుంది. వాపస్ వచ్చి ఎక్కువసార్లు గ్యాస్ ఛాతీలో మంటలాగా వస్తుంది, లేదంటే తేపులాగా వస్తుంది. కొంతమంది గ్యాస్తో పాటు ఇంతకుముందు తిన్న ఫుడ్ కానీ, లేదంటే లిక్విడ్స్ కానీ, పులుపుగా లిక్విడ్స్ కూడా ఇక్కడ గొంతులో వచ్చి మంటలాగా అనిపిస్తుంది. ఇది నార్మల్ కాదు. ఇలా ఎవరికైనా లక్షణాలు ఉంటే గ్యాస్ట్రో సర్జన్ని కానీ, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కానీ సంప్రదించాలి.